హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. సాధారణంగా వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా కొన్నిసార్లు మనం అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. ఇలా జ్వరం వచ్చినప్పుడు నోరు మొత్తం రుచిని కోల్పోయి ఏదైనా స్పైసీగా తినాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ తరుణంలోనే చాలా మంది జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినాలని భావిస్తూ ఉంటారు. అయితే పెద్దవాళ్ళు మాత్రం జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదని చెబుతూ ఉంటారు. అయితే జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటే ఏమవుతుందన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మరి జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటే ఏం జరుగుతుంది, అసలు తినవచ్చా లేదా అన్న విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మనకు ఒంట్లో బాగాలేనప్పుడు మన జీర్ణ వ్యవస్థ పనితీరు కాస్త నెమ్మదిస్తుంది. అందుకే మనం తేలికగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలోనే అధిక పోషకాలు కలిగినటువంటి చికెన్ తినడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుందని, తద్వారా అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇక మీకు చికెన్ తినాలి అనిపిస్తే చికెన్ బాగా ఉడకబెట్టి తక్కువ మోతాదులో ఉప్పు, కారం వేసుకొని మాత్రమే తినాలి. మసాలాలు అస్సలు జోడించకూడదు. అలా కాకుండా చికెన్ బిర్యానీ అధిక మసాలాతో తయారు చేసిన చికెన్ తినడం వల్ల పూర్తిగా జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే వీలైనంత వరకు జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి ఈనాటి హెల్త్ టిప్స్. మరో హెల్త్ టిప్లో మళ్ళీ కలుద్దాం.